నమస్కారం. ఈరోజు మనం అత్యంత పవిత్రమైన పద్మిని ఏకాదశి గురించి తెలుసుకుందాం. దీనిని పురుషోత్తమ ఏకాదశి అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. కానీ ప్రతి 3 ఏళ్లకు ఒకసారి వచ్చే అధిక మాసంలో ఈ పద్మిని ఏకాదశి సంభవిస్తుంది. పురాణాల ప్రకారం ఈ రోజున చేసే జపతపాలు మరియు దానధర్మాలు సాధారణ రోజుల కంటే 10 రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తాయి. దీని వెనుక ఒక గొప్ప కథ ఉంది. కృతయుగంలో మాహిష్మతిని కార్తవీర్యుడనే రాజు పాలించేవాడు. ఆయనకు 1000 మంది రాణులున్నా సంతానం కలగలేదు. వారసుడు లేని చింతతో రాజు తన రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్లి ఘోరమైన తపస్సు చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. ఆయన భార్య పద్మిని కూడా భర్తను అనుసరించి అడవికి వెళ్ళింది. గంధమాదన పర్వతంపై 1000 ఏళ్లపాటు వారు తపస్సు చేశారు. కాని ఫలితం దక్కలేదు. అప్పుడు రాణి పద్మిని సతీ అనసూయను సంప్రదించింది. అనసూయదేవి ఆమెకు ఈ ఏకాదశి వ్రతం గురించి వివరించింది. అనసూయ సలహా మేరకు పద్మినీదేవి అధిక మాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు కఠినమైన ఉపవాసముండి జాగరణ చేసింది. ఆమె భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు. పద్మిని తన భర్త కోరికను తీర్చమని కోరింది. ముల్లోకాలలోనూ ఎవరికీ ఓడిపోని, కేవలం భగవంతుని చేతిలో మాత్రమే ఓడిపోయే పుత్రుడిని ప్రసాదించమని రాజు కోరాడు. ఆ వ్రతఫలితంగా వారికి కార్తవీర్యార్జునుడు జన్మించాడు. ఆయన ఎంత బలవంతుడంటే సాక్షాత్తు రావణాసురుడినే ఓడించి బంధించాడు. ఒక్క తల్లి చేసిన పద్మిని ఏకాదశి వ్రత పుణ్యం ఆ పుత్రుడిని అంతటి మహావీరుణ్ణి చేసింది. అందుకే ఇది సంతాన ప్రాప్తికి ఉత్తమమైనది. ఇక ఈ వ్రతం ఎలా చెయ్యాలంటే, ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి విష్ణువును పూజించాలి. పసుపు రంగు పువ్వులు, పండ్లు మరియు తులసి దళాలతో స్వామికి అర్చన చెయ్యాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. రోజంతా ఉపవాసముండి రాత్రిపూట భజనలు మరియు విష్ణు సహస్రనామ పారాయణంతో జాగరణ చేయడం చాలా ముఖ్యం. అలాగే ఈ మాసంలో 33 అనే సంఖ్యకు ప్రాముఖ్యత ఉంది. 33 నువ్వుల అప్పాలను దానం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది. మరుసటి రోజు అంటే ద్వాదశి ఉదయం స్నానాది కాలకృత్యాల తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి మీ ఉపవాసాన్ని విరమించాలి. ఈ వ్రతం చేయడం వల్ల గత 100 జన్మల పాపాలు తొలగిపోతాయని, సంతాన భాగ్యం మరియు మానసిక ప్రశాంతత లభిస్తాయని నమ్ముతారు. కాబట్టి ఈ అరుదైన పద్మిని ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ శ్రీహరి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ సమాచారం మీకు నచ్చితే ఇతరులకు కూడా షేర్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలు.